హాయ్ అండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ వీడియో ఇది. ఫస్ట్ హ్యాండ్ పొడవు చూసుకోవాలి. వర్క్ హ్యాండ్ పొడవు మనకి వర్క్ వేసిన హ్యాండ్ పొడవు ఎంతో చూసుకోవాలి. దాని మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే వర్క్ బార్డరు కటింగ్ అవ్వకూడదు కదా, దానికోసం నేను అది కొలుచుకున్నాను. ఈ పొడవు వర్క్ పొడవు సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. అయిపోయింది కటింగు. ఇప్పుడు సంకలోతు. ఆ సంకలోతు అనేది ఫ్రంట్ వైపే రావాలండి. ఎప్పుడు కూడా అది డాట్స్ అన్నా పెట్టుకోండి, లేదంటే టిక్ మార్క్ అన్నా పెట్టుకోండి, రెండు వైపులా అర్థమయ్యేలా. నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఫస్ట్ తీస్తానండి, తర్వాతే బ్యాక్ పార్ట్ తీస్తాను. చెస్ట్ లూజ్ అది. తర్వాత బారు పొడవు. ఆల్రెడీ బారు పొడవు అనేది వాళ్ళు ఒక 1 ఇంచ్ కిందకి దింపమన్నారండి, అందుకని నేను ఈ గీత గీసుకున్నాను కింద. అక్కడి నుంచి మెజర్మెంట్ పెట్టాను పైకి, అప్పుడు పొడవు పెరిగిపోతుంది. నెక్ కూడా అప్పుడు బారు పొడవు 1 ఇంచ్ మనం పెంచాం కాబట్టి ఇప్పుడు నెక్ పొడవు కూడా ఒక 1 ఇంచ్ దింపాలి. అందుకని నేను అక్కడి నుంచే నెక్ పెట్టాను. మనం ఎక్కడైతే గీత గీస్తామో పొడవు గీత, అక్కడి నుంచే నెక్ పెట్టాలి. అప్పుడు అది దిగుతుంది, ఇది దిగుతుంది. నేను ఎప్పుడు కూడా అలా బాక్స్ డ్రా చేస్తాను, తర్వాత నెక్ డ్రా చేస్తాను. కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అనేది అది సిస్టమ్ ఆటోమేటిక్గా ఇస్తుందండి. చిన్న నెక్కులు పెద్ద నెక్కులు అనేది రాదు. ఏదైనా సరే స్టిచ్చింగ్లో మనం సరి చేసుకోవాలి. కంప్యూటర్ వర్క్ అనేది మగ్గం వర్క్ అంటావా, మనం ఆది ఇస్తే వాళ్ళు ఎలా సేమ్ ఆది ప్రకారం ఇస్తారు. ఇది అలా కాదు, ప్రతిదీ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ప్రతి వీడియోలో అరుపులు వినిపిస్తూ ఉంటాయి మీకు. ఆ అమ్మాయి మా కూతురు భవజ్ఞ అండి. తను బాడీ పెరిగిద్ది కానీ బ్రెయిన్ పెరగదు, అందుకని అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ వెడల్పు పెట్టేసిన తర్వాత సంక డౌన్ అనమాట. షోల్డర్ వెడల్పు అనేది మనకి షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఏంటంటే పెద్దగా ఉండింది అనుకో షోల్డరు, అప్పుడు మనం తగ్గించి పెట్టుకోవాలి. అది ఎలా ఉంటే అలా పెడితే అనేది షోల్డర్ దిగిపోతుంది, అప్పుడు లుక్ ఉండదు. ఎప్పుడైనా షోల్డర్ అనేది ఈ బోన్ మీదే ఉండాలి. మనకి షోల్డర్ మీద బోన్ ఉండిద్ది, కరెక్ట్గా ఆ బోన్ మీదే ఉండాలి. సంక అనేది 6.5 పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసేసాను. ఎప్పుడు కూడా నెక్ కట్ చేయకూడదు కంప్యూటర్ వర్క్ బ్లౌజులకి. జస్ట్ అలా డాట్ పెట్టుకొని మనం వదిలేయాలి. అది కటింగ్ చేస్తే మాత్రం స్టిచ్చింగ్ చేయడం అంత సులువైంది కాదు అది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ పెట్టాలండి. మనం బ్యాక్ పార్ట్కి చిన్న డాట్ పెట్టాను నెక్ దగ్గర. అది ఎందుకంటే ఆ లెవెల్లోనే మనం షోల్డర్ గీసుకోవాలి. నెక్ కట్ చేయనప్పుడు అది షోల్డర్ వెడల్పు ఎంత ఉందో అర్థం అవ్వదు కదా, అందుకని ఆ డాట్ ఎక్కడికి వస్తే అక్కడికి గీసుకోవాలి. బ్యాకు ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేశానండి. ఇంకా అలా స్క్వేర్ గీసేసుకొని ఇప్పుడు నెక్ గీసుకోవాలి ఫ్రంట్. ఆది బ్లౌజ్ ఎలా అయినా ఇవ్వనియండి, మనకి 6.5 రావాలి. అది రౌండ్ మాత్రమే రావాలి. మేమంటే ఇలా రౌండ్ గీసేస్తాము. మీకు అలా రౌండ్ రాదు అనుకుంటే స్క్వేర్ బాక్స్ గీసుకొని దాంట్లో డ్రా చేయండి. రౌండ్ అనేది నీట్గా వస్తుంది. చాలామందికి ఫ్రంట్ పార్ట్ అనేది అర్థం కాదు. నేను చెప్పే పద్ధతిలో కట్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఆ నెక్ చూడండి, కటింగ్ కూడా మనకి రౌండ్గా వస్తుంది, చాలా నీట్గా ఉండిద్ది. అలా ఫ్రంట్ ఎప్పుడైనా రౌండ్ రావాలి, వీ షేపు క్లోజ్ అయినట్టు అలా రాకూడదండి. వర్క్ బ్లౌజ్ అనే కాదు, నార్మల్ బ్లౌజ్ అయినా అంతే. నేను ఎప్పుడు బ్యాక్ పార్ట్ అసలు తీనండి, అది అట్లానే ఉంచి రౌండ్గా కట్ చేసుకుంటా, ఇంకా అదే పట్టుకొని అలా తిప్పేస్తాను అనమాట. సంఖ కూడా లోతు తీయాలి. అది ఎట్లా తీయాలంటే సేమ్ అసలు మనం అలా దాని మీద పెట్టే తీయాలి. జస్ట్ డ్రా చేసుకుంటాను నేను. దాని మీద పెట్టి తీస్తే ఏమవుతుందంటే మనం ఎంత లోతు తీసామో బ్యాక్ కంటే ఫ్రంట్ అనేది అర్థం అవుతుంది. అదే మనం పక్కకు పెట్టి తీసి అర్థం అవ్వదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ మీద వేస్తేనే మన ఫ్రంట్ ఎంత లోతు తీసామో అర్థం అవుతుంది. ఒకవేళ తగ్గితే అదిగో మళ్ళీ ఇలా డ్రా చేస్తాను అనమాట. జస్ట్ అలా ఒక్కోసారి అడుగు పట్టు కూడా పడిపోయిద్దండి. జాగ్రత్తగా పై పార్ట్ వరకే లోతు కట్ చేయండి. బ్యాక్ లోతు కట్ చేసామంటే మాత్రం అది పనికిరాదు, పిక్ వస్తుంది బ్యాక్. షోల్డర్ ఇప్పుడు షేప్ పట్టి. షేప్ పట్టీలు ఎప్పుడు 2 తీసుకోండి. 2 తీసుకున్నామంటే మనం వేరే క్లాత్ యూజ్ చేయకుండా నీట్గా వచ్చేసిద్ది. ఇది 2 ఆల్రెడీ బ్లౌజు క్లాత్ ఒకటి, 3 పడిపోతాయి చాలు. ఇంకా అంతకంటే ఎక్కువ మందం వేస్తే ఒత్తుకునిద్దండి కూర్చుంటే మనం. ఇప్పుడు లైనింగ్ వరకు కటింగ్ అయిపోయింది. బ్యాక్, ఫ్రంట్, షోల్డర్ షేప్ పట్టి, హ్యాండ్స్. ఇప్పుడు అసలు వర్క్ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ తీయాలి. అలా హ్యాండ్ తీసేటప్పుడు మనం బేసిక్ అనేది ఇక్కడే చూసుకోవాలి. మనం ఎక్కడంటే హ్యాండ్ డాట్ పెట్టామో ఆ డాట్ అనేది కరెక్ట్గా వర్క్కి మధ్యలోనే రావాలి మనకి. మామూలుగా అయితే అసలు అది చిన్న చెయ్యనండి, దానికి జాయింట్ పడేది అవసరం లేదు. కానీ వర్క్ కొంచెం మనం వర్క్ బేస్ చేసుకున్నాం కాబట్టి ఒకవైపు జాయింట్ పడిద్ది. చాలామంది జాయింట్లు ఎందుకు పడతాయి అంటారు, ఇందుకే పడతాయండి. ఒకే వైపు 2 హ్యాండ్స్ తీయాలన్నప్పుడు ఇలా మాకు జాయింట్లు పడతాయి. అది కూడా సన్నటోళ్ళకైతే ఖర్చులోకి వెళ్ళిపోతుంది, లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం బయటకు వచ్చేసిద్ది అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా బేస్ చేయాలి. మధ్యలో ఫ్లవరు దానికి కింద నెక్ నుంచే బేస్ చేసుకోవాలి. ఎప్పుడు షోల్డర్ నుంచి మనం నెక్కుని పెంచకూడదు, నెక్ నుంచి షోల్డర్కి పెంచుకోవాలి పై వైపుకి. అప్పుడు ఏంటంటే పైన ఒకవేళ ఎక్స్ట్రా వర్క్ ఉన్నా కటింగ్లోకి వెళ్ళిపోయిద్ది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే పైనుంచి బేస్ చేస్తారు, అప్పుడు నెక్ అనేది పైకి వస్తుంది, జాకెట్ పొడవు ఇంకా పెరుగుతుంది, అది బాగోదండి. అందుకని ఇలానే కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, నెక్గా కట్ చేయకూడదు. వర్క్ జాకెట్లు ఏదైనా సరే నెక్కుగా కట్ చేయకూడదు. లైనింగ్ అయినా సరే, పై ముక్క అయినా సరే, బ్లౌజ్ పీసు. ఇప్పుడు ఫ్రంట్ ఎప్పుడైనా బ్యాక్ కట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా ఒక్కోసారి వచ్చి బ్యాక్లో కలిసేసిద్ది, వాళ్ళకి ప్లేస్ లేక అలా వేసేస్తారు. ఇదంటే కొంచెం పెద్ద బ్లౌజ్ పీస్ అండ్ బ్లౌజ్ అనేది చిన్నగా ఉండింది, అందుకని ఇబ్బంది లేదు. అది 32నో 34 సైజ్ అంతే. వర్క్ కూడా అంతేనండి, ఫ్రంట్ వర్క్ కూడా అంతే. నేను కింద నుంచే బేస్ చేశాను చూడండి. ఇలా కింద నుంచి బేస్ చేయడం వల్ల కటింగ్ అనేది పైకి వెళ్ళిపోతుంది. అదే పైనుంచి మనం కట్ చేస్తే ఆ కింద రౌండ్ అనేది చక్కగా రాదు అసలు ఎప్పుడు కూడా. ఇదే బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తానండి, చూడండి నెక్స్ట్ వీడియోలో. నేను ఇక్కడ ఇలా ఎందుకంటే 2 ముక్కలుగా డివైడ్ చేశాను. మనం అలానే కట్ చేస్తే ఒకదానికి జాయింట్ పడుతుంది. ఈ వర్క్ వచ్చిన దానికి జాయింట్ పడపోయినా వేరే ముక్కకి జాయింట్ పడిద్ది. అంత క్లాత్ ఉంచుకొని కూడా జాయింట్ వేసుకోవడం ఎందుకు, అందుకని 2 ముక్కలుగా చేసి అక్కడ. ఇప్పుడు అనుకో మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అదేమో రివర్స్లో వేయాలండి, ఇదేమో రివర్స్లో వేయక్కల్లా.
మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడే పెట్టుకోవాలి. ఇది అదనుకో అది రైట్ సైడ్ పెట్టి లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలి. సారీ అండి, లెఫ్ట్ సైడ్ పెట్టి రైట్ సైడ్ తిప్పుకోవాలి వర్క్ అనేది. ఇది మామూలుగానే కుట్టుకొని పైపింగ్ వేసేస్తానండి, అందుకని ఇది మామూలుగా తీసాను. లేదంటే మనం తిప్పేసుకోవాలంటే అది కూడా రివర్స్గానే తీసుకోవాలి. బ్లౌజ్ మొత్తం రెడీ అయిందండి కటింగ్. ఇప్పుడు షేప్ పట్టీసు అంత క్లాత్ మీద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తీసుకోవడమేనండి వర్క్ బ్లౌజ్ అనేది. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.